నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్వంలో మరో భూమిని కనుగొన్న శాస్త్రవేత్తలు. మన భూమి కంటే 2 రెట్లు పెద్దది, దండిగా నీటి నిల్వలు. ప్రాజెక్టు విష్ణుతో పాక్ చైనాలకు వణుకు. 12 రకాల హైపర్సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్. మామిడి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు. 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసుల అనుమతి. నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్న ఎస్పీ మణికంఠ చందోలు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజనరీ నాయకుడని రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2024లో భాగంగా జిల్లా సమగ్ర అభివృద్ధి P4 విధానంపై తిరుపతి కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2024కు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, దానిలో భాగంగా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. P4 విధానంలో పరిశ్రమల యజమానుల ద్వారా పేదరికం లేని సమాజం నిర్మించాలని ముఖ్యమంత్రి లక్ష్యాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను అన్నీ అమలు చేశామని, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం వినాశకం వల్లే రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ప్రతి ఒక్కరికి కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాల కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధంగా, ఆర్థికంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, వారు నివసించే పరిసర ప్రాంతాల పరంగా అవ్వచ్చు, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను 2047. ఆ రోజున విజన్ 2020 అంటే చాలామంది నవ్వారు. కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే, విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది. అలాగే ఈరోజు 2047 పునాది వేస్తున్నారు. అలాగే ఈ మార్పు కూడా మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తూ ఉన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుంచి రాత్రి వరకు వడలు వడ్డించనున్నట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలు ఉంచి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పూజ నిర్వహించారు. అనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను అన్నప్రసాదం వడ రుచిపై ఆరా తీయగా చాలా రుచికరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడలు వడ్డిస్తున్నప్పటికీ ఆదివారం నుండి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 70,000 నుంచి 75,000 వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు. శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలిపారు. భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని చైర్మన్ పేర్కొన్నారు. కాగా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్న ప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము. నథింగ్ స్పెషల్, పాతదే స్కీమ్, ఇది కొత్తదేం కాదు. కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది, లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటంలో కొంత లేట్ అయింది. తోతాపూరి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకు 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపూరి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్పు పరిశ్రమలు తమ సామర్థ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోళ్లు జరిగాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంగా ఈ సీజన్లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్పు పరిశ్రమల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు. రైతుల నుంచి యూనిట్ సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. రైతులకు అదనంగా కేజీకి ₹4 మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి ₹8 చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి ₹12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్పు పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే, ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం ₹130 కోట్ల విడుదల చేయాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జూలై 9వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనలో నాయకులు నిబంధనల మేరకు వ్యవహరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు కల్పించడం జరుగుతుందన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన అనుమతులు తప్పక పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తాను. కాబట్టి మనం మరొక 500 మందికి
వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ. సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేటర్ కమిషనర్ మౌర్య, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. వెంకటగిరి నియోజకవర్గం వలివేడు పంచాయతీ బుసపాల్యంలో శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారని మీడియా ముందు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. భూమి పూర్తిగా ఫెన్సింగ్ వేసి మీకు శ్మశానం లేదనేసి యానదోల్ని ఈరోజు పరిష్కరించడం చాలా శోచనీయము. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్టీలకి న్యాయం చేస్తామని ప్రభుత్వం మేము ఉన్నాము. ఇంటి స్థలాలు కానీ, శ్మశాన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ఈరోజు యాంటగిరి మండలం బోసుపల్లి ఎస్టీ కాలనీలో ఈరోజు శ్మశానం దారి లేకుండా కొంతమంది రైతులు అడ్డగించి శ్మశానం లేకుండా చేస్తున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు 97 ఫిర్యాదులు వచ్చాయి. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారుల ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటిలోని వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించమని సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. అరాచక రాక్షస పాలన నుండి కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసపురం, ఉప్పంగి, హరిజనవాడ తదితర ప్రాంతాలలో టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అందజేసి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కష్టపడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సంవత్సర కాలంలో కృషి చేశారని, రాబోయే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం లేకుండా అందరినీ ధనవంతుల్ని చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే అడిగి తెలుసుకొని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా కృషి చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, టీడీపీ ఇన్ఛార్జీలకు ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరుస్తూ, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పరిపాలన పట్ల వాళ్ళందరినీ కూడా మరి ఎలాంటి పరిపాలన ఈరోజు ఉంది, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేసి, అంతకుముందు కూడా 3 నెలల పెన్షన్ కూడా కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలని మొట్టమొదటి మాసంలోనే వారందరికీ కూడా భరోసాగా అందివ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, 3 పూట్ల కూడా నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మరి భోజనాలు వాళ్ళు కూడా మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న విధంగా వాళ్ళకు కూడా ఆ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. సంక్షేమ పథకాల వల్ల కానీ అభివృద్ధి వల్ల కానీ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఒకళ్ళిద్దరికి అందకపోయినా మన ఇన్ఛార్జ్ గారు సుగుణమ్మ గారు వాళ్ళ సమస్యలు కనుక్కొని అందరిని వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని అది పరిష్కార దిశగా పార్టీ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. ఇది మంచి పని చేయడానికి తొలి అడుగుగా భావిస్తున్నాము. అదేవిధంగా ఆగస్ట్ 15 నుండి ఫ్రీ బస్సు కానీ ఇంకా నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వస్తాయి. అదేవిధంగా ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మనుషుల అంటే గవర్న్ బై ద పీపుల్ అన్నట్లు పీపుల్ దగ్గర అంటే అందరి దగ్గర ప్రజల దగ్గర సలహాలు సూచనలు తీసుకొని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా జరగదు. అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. పిల్లలకి ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా చదువుకునే అవకాశం, వాళ్ళకి రుణ సాయం కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బడు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ. మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అది ఈ సంవత్సరంలోనే చేశామని చెప్పి నిరూపించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 5 సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా ఈ 1 సంవత్సరంలో మీరు తీర్చారు. ఖచ్చితంగా మేము అరాచక పాలన నుంచి ఈరోజు సుపరిపాలనలో పడ్డాము. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి ప్రజలు తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సమాయత్తం చేయాలని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత వైకాపా నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. వీళ్ళందరితోని ఈ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అవసరం వచ్చింది. ఇంకా అలాంటి కార్యక్రమాలు రాష్ట్ర శాఖ కోకోకొల్లలు డిజైన్ చేయబోతోంది. మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తున్నా. నిజమే, మనం ఓడిపోయి ఉండొచ్చు, మనం కేవలం 11 సీట్లకే పరిమితమై ఉండొచ్చు. కానీ ఆ 11 సీట్లకు పరిమితం అవ్వడానికి గల ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి నయవంచన అన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి. పదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేము అద్భుతమైనటువంటి పథకాలను ఇస్తాం, ఇంతకంటే మెరుగైనటువంటి పథకాలు ఇస్తాం, ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని నోటికొచ్చిందల్లా చెప్పి ప్రజలని నమ్మించి వంచన చేసి అధికారంలోకి వచ్చారు. ఈరోజు వాళ్ళు మన గత ప్రభుత్వంలో మనం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల దీంతో పోలిస్తే వీళ్ళు చేసింది ఆవగింజంతా కూడా లేదు. మనం ఒత్తిడి పెడితే ఏదో ఒకటి ఇవ్వడం, అది కూడా అరాకొరగా ఇవ్వడం, సంవత్సరం తర్వాత తల్లికి వందనం మొన్న రిలీజ్ చేయడం, ఇవన్నిటినీ ఎత్తి చూపేదే ఈ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. మీ చుట్టుపక్కల QR కోడ్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉంటున్న అంధుల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుందని ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట క్రీడా మైదానంలో అంధులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుండి అంధుల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంధులు అన్ని విధాలా సమర్థులే, వారికి సరైన మార్గదర్శనం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కోటాను పెంచడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వరల్డ్ కప్ సెలక్షన్ టీంలో కూడా సార్ ఉన్నారనమాట. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రికెట్ టీమ్స్ని ఇక్కడికి పిలవడం జరిగింది. 6 టీంలతో ఈరోజు ఇక్కడ పోటీ జరుగుతుంది. నెక్స్ట్ 3 days కూడా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజ్ మనీస్, కప్స్ ఇవ్వడమే కాకుండా వీళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా టీంకి కూడా ఈరోజు సెలక్షన్ చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారనమాట. చాలా చాలా సంతోషదాయకం. దీన్ని ముఖ్యంగా గట్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఇక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సహకరిస్తూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి, జేసీ తిరుపతి వాళ్ళు, దివ్యాంగ సేవా క్షేత్రం వాళ్ళు, అలాగే ఎస్పెషల్లీ ఏపీ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగిందనమాట. సో దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్తే అండి, నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. అర్జున అవార్డు 2024 జనవరి 9న అర్జున అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంచి బ్లెస్సింగ్స్తో బ్లైండ్ క్రికెటర్స్కి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం 7 నుంచి 9th వరకు జరిగే ఈ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్, ఇన్సైడ్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్కి గట్ల ఫౌండేషన్ వాళ్ళు ముందరకొచ్చి వాళ్ళకి సహాయంగా శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం అయినా కానీ, జేసీఐ అయినా కానీ చాలామంది ముందరకు వచ్చారు. అంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి పెద్ద టోర్నమెంట్కి ఎంతమంది మనసున్న వాళ్ళు ముందరకు వచ్చి మాకు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో లక్కీ ఫర్ దట్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలు తెలుపగా 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. సుభాష్ నగర్లో కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్ఎల్వి నగర్ నందు నీటి సౌకర్యం కల్పించాలని, గొల్లవానిగుంట ఆయిల్ మిల్లు రోడ్డు వద్ద రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, పెద్దకాపు వీధి భజన గుడి వద్ద బోర్ పైప్ మరమ్మతులు చేయించాలని, సంజయ్ గాంధీ కాలనీ భజన గుడి వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, సిరిగిరి టవర్స్ వద్ద అక్రమ నిర్మాణం అడ్డుకోవాలని, కపిలతీర్థం నుండి శ్రీనివాస సేతు వెళ్లే మార్గంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్ ఎస్బీఐ వద్ద నీరు ఎక్కువ నిలుస్తున్నాయి పరిష్కరించాలని, యూడీఎస్ మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు. తిరుపతిలో పాలక పార్టీ గూండాలు వీధి వ్యాపారుల వద్ద వేలల్లో మామూలు వసూలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బైరాగి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ అనుబంధ సంస్థ చేపల వర్కర్స్ యూనియన్ శాఖ మహాసభను నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం లేదన్నారు. సామాన్యులు రోడ్లపై తిరిగి ఎండనక వాననక చిరు వ్యాపారాలు చేసుకుని జీవిస్తుంటే వారిని కూడా దోచే డెకాయిడ్లుగా పాలక పార్టీ గూండాలు మారారని దుయ్యబట్టారు. ఈ మహాసభలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ, ఎండి రవి, విశ్వనాథ్, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాదు, దాన్ని మనగలుపుకుంటే కదా. నాకు చెప్పినట్టుగా ఎంత పెద్ద బలం ఉండి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే మనకు 500 ఓట్లు వస్తే ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేస్తే మనం అది కూడా పెంచుకోవాలి. మన బలాన్ని పెరగాలి. రేపు రాబోతుల్లో ఇంకా మన మందికి బలం పెరగాలంటే ఎమ్మెల్యే వల్ల కాదు. నా ఉద్దేశం ఎమ్మెల్యే వల్ల కాబట్టి బలం పెరగలేదు. నేను చెప్పిన ఎమ్మెల్యే కదా. కానీ సమాజంలో జరిగేటువంటి రుగ్మతల్ని, ఆ రుగ్మతల్ని ఎదుర్కోవాలంటే బలం కావాలి. నేను చెప్పాను, మళ్ళీ చెప్తా. రిక్షా కార్మికులు లక్ష్మీ అనే కోత పెట్టుకుని ఆలోచించుకునేది తెలిసిన మీకు. కోత పెట్టుకుంటారు, అది డ్యాన్స్ ఏమిటో డ్యాన్స్ చేస్తుంది, దండం పెట్టుకుంటారు, డబ్బు వేస్తుంటారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తుమ్మలగుంట టీడీపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం హయాంలో తాము లబ్ధి పొందామని ప్రజలు చెప్పడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పులివర్తి నాని ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలు ఇంటింటి డోర్ డోర్కు పండగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు. తుమ్మలగుంట నాని అన్న ఆదేశాల మేరకు తుమ్మలగుంటలో డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. నాని అన్న చంద్రబాబు నాయుడు తరఫున ఈ ఏడాది సంవత్సరంలో ఏమేమి పనులు జరిగినాయి, పెన్షన్లు వస్తున్నాయా, రేషన్ కార్డులు వస్తున్నాయి, డోర్ టు డోర్ వాళ్ళ సమస్యలు
వాళ్ళకి సర్వే చేసి ప్రతి ఒక్కటి చెప్పవలసిందిగా మనం తిరుగుతున్నాము. ఈరోజు ఈ పండగ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంగా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ మా పులివర్తి నాని గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో తుమ్మలగుంట గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో మేము ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కొంతమందికి అన్నీ రావడం జరిగింది, కొంతమంది రానేటి ప్రతి ఒక్కటి కూడా ఆ యాప్ ద్వారా తెలియపరచడం జరిగింది. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు నాయకులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలతో సహా అందరూ 8 గంటల పని విధానం కాకుండా 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పని చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. అది ఒక రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయించడం ఆ యొక్క ఖ్యాతి అనడం కన్నా అపఖ్యాతి మన చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఇప్పటికైనా ఆ విధానాలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగ కార్మిక వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రేపు జూలై 9న జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాం. మొత్తం ప్రపంచంలో సంపద ఉందంటే, ప్రపంచంలో పురోగతి ఉందంటే కేవలం కార్మికుల శ్రమ కారణంగానే పురోగతి ఉంది. అట్లా కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మరి చట్టాలు తీసుకొచ్చి వారి సంపదను పెంచే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. తప్పకుండా ఈ చట్టాలు మార్పు చేయాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను అన్ని వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలో, అసంఘటిత రంగంలో అందరూ కార్మికులంతా ఐకమత్యంగా జూలై 9న సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, వికలాంగులను సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలను అందజేయాలని సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. మా యొక్క విన్నపత్రం తీసుకున్న మంత్రివర్యులు మరి కలెక్టర్ గారు స్పందించి మీకు ఏ సమస్య ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ మీరు పరిశీలించి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే దిశగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా మీకేం కావాలనో లెటర్ పూర్వకంగా మాకు సమర్పించండి, మీకు ఇస్తామని కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారికి మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. టీటీడీ సంపూర్ణ సహకారంతో పురావస్తు శాఖ అధికారుల సూచనలు, సలహాలతో అలిపిరి పాదాల మండపం వద్ద గల భక్తుల విడిది మండపానికి వెంటనే మరమ్మతుల పనులు పూర్తి చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి. అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేదతీరి ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు. అలాంటి పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున, ఎందుకంటే నడిచి వెళ్ళే మార్గం అదే అండి, అలిపిరి పాదాల మండపం వద్ద. ఆ మండపం ప్రమాదవశాత్తు మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి, బీసీ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను దేశవ్యాప్తంగా రూపొందించడానికి ఆగస్టు 7వ తేదీన గోవా రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్, శంకర్రావులు వెల్లడించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ ఆగస్టు 7న జరిగేటువంటి జాతీయ మహాసభలో ఇలా పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు ఈసారి ఇది 10వ జాతీయ ఓబీసీ మహాసభ. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా జాతీయ స్థాయి
నాయకులైనటువంటి అఖిలేష్ యాదవ్ గారిని, తేజస్వి యాదవ్ గారిని, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీల నాయకులను, పార్టీ అధ్యక్షులను, గౌరవ ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి మేము ఆహ్వానించడం జరుగుతుంది. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి 33% రిజర్వేషన్లు మరి చట్టసభల్లో కల్పించాలని చెప్పి తీర్మానం చేసి ఆనాడు కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. కేంద్రానికి తీర్మానం చేసి పంపించటమే కాదు, ముఖ్యమంత్రి గారిని మేము మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి మరి నడవటానికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ మీరే కనుక ఈ దేశంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనతని, ఆ ఖ్యాతిని, ఆ కీర్తిని మీరు వినుపంపిణీ చేసుకోవాలి అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టసభల్లో రిజర్వేషన్ చేయించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెకు రవాణా రంగ కార్మికులు పాల్గొనాలని తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ శ్రీనివాసం ముందు ఉన్న ఆటో స్టాండ్ వద్ద కరపత్రాలను పంచి పిలుపునిచ్చారు. అయితే 2014లో ఒక ఆటోకి 1400 రూపాయలు ఉన్న ఇన్సూరెన్స్ ఈరోజు 7,000, 8,000, 10,000 దాకా పాకింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదాయం చేకూర్చేట్టుగా, అదేవిధంగా కార్పొరేటర్ కంపెనీలు బలపడేట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగమే 2019 నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొచ్చి 106(1)(2) చట్టాన్ని అందులో పొందుపరిచి ఏదైనా ప్రమాదంతో డ్రైవర్ కన్నా యాక్సిడెంట్ చేస్తే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కఠిన శిక్షలు, భారీ పెనాల్టీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకునింది. తానమ్మ తందాన అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పెనాల్టీలు పెంచేందుకు 21 జీవోను 31 జీవోను తీసుకొని వచ్చి డ్రైవర్లను దోపిడీకి గురి చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రైవర్ల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మేమందరం కూడా సమ్మెలో పాల్గొనబోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకందరికీ కూడా నడ్డి విరుస్తున్నారు. మేము ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక ఫైన్లు వేస్తున్నాయని ఉన్నటువంటి ఆటో రంగం మొత్తం కూడా, కార్మిక రంగం మొత్తం కూడా వేరే ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ఆటో కార్మికులందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఒక ఆటోకి 100 రూపాయలు ఉన్న ఫైన్ని 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉన్న ఫైన్ని 10,000 రూపాయలు చేయడం ఎంతవరకే సమన్యాయం అని అడుగుతున్నాం. డీజిల్, పెట్రోల్ ద్వారా కానీ మేము బండి కొనుగోలు చేస్తే కానీ, అదేవిధంగా మేము కొనే స్పేర్ పార్ట్స్ మీద మీరు వ్యాట్ వేస్తున్నారు. ఈ వ్యాట్లో రూపాయి భాగం మాకు ఇవ్వాలి. ఎందుకు మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మీరు చెప్పిన తర్వాత ఆటో కార్మికులందరూ కూడా అడుగుతున్నారు. ఈరోజు మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మేము ఎవరిని కూడా రేపు రోడ్డు మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయితే ఈరోజు చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ డీజీఆర్పీ ఠాగూర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,630 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,010 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,10,400 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 113 రూపాయల 40 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వంలో మరో భూమిని కనుగొన్న శాస్త్రవేత్తలు. మన భూమి కంటే 2 రెట్లు పెద్దది, దండిగా నీటి నిల్వలు. ప్రాజెక్టు విష్ణుతో పాక్, చైనాలకు వణుకు. 12 రకాల హైపర్సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్. మామిడి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు. 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి.
జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసుల అనుమతి, నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్న ఎస్పీ మణికంఠ చందోలు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.